హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు గత ప్రభుత్వంతో నష్టం, పెండింగ్ బకాయిలు. మరి ఈ ప్రభుత్వంతో గురించి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షణలో ఉన్నారు. గత ప్రభుత్వాల నిర్ణయాలు ఉద్యోగుల జీవితాల్లో తీవ్రమైన ఆర్థిక మరియు వ్యక్తిగత నష్టాలు మిగిల్చాయంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది అనే ఆశాభావంతో ఉన్నారు. ఈ క్రమంలో పెన్షనర్లు డిఏ, పిఆర్సీ అమలు వంటి అంశాలు కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకుందాము. గత ప్రభుత్వాల వల్ల ఉద్యోగులకు వాటిల్లిన నష్టము. గతంలో వైసీపీ ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచకపోవటమే. గత ప్రభుత్వ పాలనలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ జీతాలతో కనీసమైన ఉద్యోగుల హక్కులు లేకుండా ఎన్నో ఇబ్బందులైతే పడ్డారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగుల జీతాలలో జీతాల్లో అనేక అసమానతలు ఉన్నట్లు సమానంగా లేనట్లుగా ఉద్యోగ సంఘాలైతే పేర్కొన్నాయి. అలాగే సీఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు. ఈ విధానం ద్వారా ఉద్యోగుల జీతాలు తగ్గించబడినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల నిలిపివేత. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగులు మరియు ఆర్థిక కష్టాల్లో పడేలాగా మరింత చేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వైద్య సదుపాయాలు కూడా అందించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంపై ఉద్యోగుల డిమాండ్లు. ప్రస్తుత ప్రభుత్వంపై ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమైన అభ్యర్థనలు కొత్త పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణ తక్షణమే అమలు చేయాలనైతే కోరుతున్నారు. పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలి అని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. జీవో నంబర్ 30 సవరణ. జీవో నంబర్ 30లో మార్పులు చేసి వేతన అసమానతలని సో, ఈ విధంగా తొలగించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీనియారిటీ ఆధారంగా వేతనం పెంపు. పదవీ విరమణ లేకుండా ఉద్యోగం చేస్తున్న సీనియర్ ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు. వారి కుటుంబాలకు భరోసా కల్పించేలాగా న్యాయబద్ధమైన వేతనాలు అందించాలని కోరుతున్నారు. వైద్య సదుపాయాలు మెరుగుదల. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా స్థాయి సమావేశాలు మరియు సంఘటన నిర్ణయాలు. జిల్లా స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఉదాహరణకు ఆదివారం పార్వతీపురం నూతన జిల్లాలో హడ్కో కమిటీ అయితే ఏర్పాటు చేస్తోంది. ఏపీ జేసీ అమరావతి కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయంటూ వివరించారు. అధికారులకు వినతి పత్రాలు అందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీలు మరియు ఉద్యోగుల ఆంక్షలు ఈ విధంగా ఉన్నాయండి. ప్రస్తుతం సీఎం హామీ ప్రకారంగా అన్ని పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పినట్టు సమాచారము. ఆర్థిక సమస్యల సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకొని డీఏ బకాయిలు, ఐఆర్ మరియు అమలు, అలాగే పీఆర్సీ నిర్ణయాలు త్వరితగతిన తీసుకుంటామని సంకేతాలు అందాయి. ఉద్యోగులు ఈ సమస్యల పరిష్కారంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అయితే ఆశిస్తున్నారు. సమస్యలపై సంఘటన డిమాండ్లండి. నష్టపరిహారం. గత ప్రభుత్వాల వల్ల ఉద్యోగులు అనుభవించిన ఆర్థిక నష్టాన్ని సరిచేయడం, వేతన పెంపు, డీఏ చెల్లింపులు వంటి అంశాల్లో ముందడుగు వేయాలని అయితే కోరుతున్నారు. పెట్టుబడులకు ప్రాధాన్యత. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులను గౌరవించడం ద్వారా పరిపాలన సౌకర్యవంతంగా జరుగుతుందని అయితే పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వేతనాలు, బకాయిలు, పీఆర్సీ అమలు వంటి అంశాలు కీలకంగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారంతో ఉద్యోగుల భవిష్యత్తు మరింత మెరుగవుతుందని అయితే నమ్మకము. మొత్తాన్ని చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి ఈ గత ప్రభుత్వంలో అవకతవకలు, ఉద్యోగుల ఇబ్బందులు, నష్టాలు వీటన్నిటి గురించి అయితే ఈ ప్రభుత్వము చర్యలు తీసుకొని అలా జరగకుండా మరియు ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఈ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగ పెన్షనర్లని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి కోరటం జరిగింది. ఈ విధంగా
స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగుల జీతాల్లో అవకతవకలు అవన్నీ గూడా ఇప్పుడు మార్చాలని సీఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా చెల్లింపులలో జీతాలు తగ్గించబడాయని, వీటన్నిటిని గూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల డిమాండ్‌లను నెరవేర్చాలని అయితే కోరుతున్నారు.